600 కోట్లు పెట్టి సాతకాల సచివాలయం కట్టావు. పక్కన కేసీఆర్ గారు కట్టారు అదే 600 కోట్లతో. అది ఎట్ట కట్టారు? నువ్వు దీంట్లో తిన్నది అంటే సింగపూర్ చేస్తాను నేను అంటున్నారు. మరి జగన్ 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానికి ముగ్గురికి న్యాయం చేస్తున్నాడుగా మనం ఎప్పటికైనా. ఇటు కోస్తా కానీ తెలంగాణ రాయలసీమ కానీ ఆంధ్ర కానీ మూడు బిట్లు ఉన్నాయి. ముగ్గురికి సరిసమానం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు టీడీపీ అమరావతి అనంత గ్రాఫిక్స్కు పరిమితం చేశాడండి. గ్రాఫిక్స్కు పరిమితం చేశాడు. వాళ్ళు మనుషులు అనుకున్న వాళ్ళకి 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు. మాకు ఎంత దగ్గరైనా సరే దూరమైనా హైదరాబాద్ దూరం ఉంది. అప్పుడేం మనం బతకలేదా ఏమండి? అదేమన్నా హైదరాబాద్లో అక్కడ కంపెనీలు ఉండి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ బతకలేదా? ఇప్పుడు ఇతర దేశాల నుంచి పక్షులు వలస వస్తాయండి. ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి వస్తాయి. అర్థం కాల? అట్టగే మనిషి కూడా ఎక్కడ అనుకూలమైన వాతావరణం మన బ్రతకడానికి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి, తప్పదు. అంత మాత్రాన నేను ఒక అమరావతినే ఇది చేస్తానంటే అది పద్ధతి కాదు. 4 ప్రాంతాలు మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం సబబైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన, ఆయన కాన్సెప్ట్ బాగుంది. అన్ని అభివృద్ధి చెందాలి. అది 3 రాజధానులు చేయాలని చెప్పేసి జగన్ గారు అంటున్నారు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి కూడా చేయాలంటారు. ఇందులో ఏమైనా కుట్ర ఉందంటారా? ఖచ్చితంగా అమరావతిలో దాదాపుగా గవర్నమెంట్కి తెలిసి అఫీషియల్గా 33,000 ఎకరాలు సేకరించారు రాజధాని కోసమని. దాన్ని అడ్డం పెట్టుకొని దాదాపుగా ఇంకో 30,000 ఎకరాలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇంక్లూడింగ్ చంద్రబాబు ఫ్యామిలీతో సహా అక్కడ భూములు కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే అమరావతి తప్పితే ప్రజల కోసమైతే, సామాన్య ప్రజల కోసం అమరావతిలో ఎక్కడ నిలువు నీడ ఉండదు. ఒక చెట్టు కూడా ఉండదు మనం కూర్చోడానికి. అంత దుర్మార్గంగా ఉంటుంది అమరావతి రాజధాని అయితే. 3 రాజధానులు అయితేనే సమగ్రంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెంది అన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. తద్వారా ఏంటంటే అన్నీ కూడా రాష్ట్రం పెరుగుతుంది, జనాభా పెరుగుతారు, ఉపాధి పెరుగుద్ది. ఇప్పుడు 3 రాజధానులు చేయాలని చెప్పేసి జగన్ గారు అంటున్నారు కదమ్మా. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒకటి చేయాలంటారు. దీంట్లో ఏమైనా కుట్ర? అమరావతి అంటే ఇప్పుడు చూడు, హైదరాబాద్లో మొత్తం డెవలప్ చేశారండి. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? ఇక్కడ ఆంధ్ర వాళ్ళే కదా నష్టపోయింది. అప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు? మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్కే పెట్టారు. ఇప్పుడు అదే ఇక్కడ డెవలప్ ముందే అయినట్టయితే ఈ 2 రాష్ట్రాలు విడిపోయినా ఇప్పుడు బాధ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంది ముందు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఎలా విడిపోయిందో అక్కడ కూడా అట్లా ఉండకూడదు. ఇప్పుడు 3 రాజధానులు చేస్తే అక్కడ మేము కూడా డెవలప్ మాకు కూడా ఉంటుంది. 3 చేస్తే అందరూ సమానంగా ఉంటారని ఆయన ఆలోచన. అందులో తప్పేం లేదు కదా. అమరావతి ఒకటి చేయాలని చంద్రబాబు నాయుడు ఏమైనా కుట్ర పన్నుతున్నారంటవా? చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒకటే డెవలప్ చేయాలని చెప్తున్నారు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు. అదేనండి నేను చెబుతున్నా. ఇప్పుడు తెలంగాణ మొత్తం చేయబట్టి ఈరోజు ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాకుండా 3 రాజధానులు చేస్తే అందరూ సుఖంగా అక్కడ వాళ్ళు బాగుంటారు, ఇక్కడ వాళ్ళు బాగుంటారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా రేపు మళ్ళీ ఈ ప్రభుత్వం పోయినాక ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు బాధపడతారు కదా. 3 రాజధానులు అయితే అక్కడ ఉన్నవాళ్ళు ఇటు కానీ 3 బాగుపడతారని. అది ఒకటి అమ్మ, ప్రభుత్వం ఇప్పుడు 3 రాజధానులు చేయాలని చూస్తున్నారు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒకటే చేయాలన్నారు. ఎందుకు అంతకుముందు హైదరాబాద్ ఇచ్చారు కదా. హైదరాబాద్ వెళ్ళటానికి ఒక ఎంప్లాయ్మెంట్ చేయించుకోవటానికి ఒక ఆడపిల్ల వెళ్ళలేదు కదా. ఆ పిల్లతో పాటు ఇంకా 2 హైదరాబాద్ వెళ్ళి అరేతిరల్లో ఉండి చేసి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఉండి లేక తిండి తిప్పలు లేక అక్కడ ఎవరు తెలియదు కదా, ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా. మరి రేపు ఇక్కడ అమరావతి రాజధాని అయ్యింది అనుకో, కావాలంటున్నారు కదా. అప్పుడు ఆ 2 దేశాల వాళ్ళు కూడా ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి కదా. వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. 3 ఉండటమే కరెక్ట్. ఎందుకంటే ఎవరి కాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఇప్పుడు పేదోళ్ళు ఉంటాం కదయ్యా, ఇప్పుడు ఉండబట్టికే ఒక 500 తెచ్చుకున్నాం అనుకో, అక్కడ సంతకాలు అవి పెట్టి జనం ఒత్తిడి మూలాన ఒక 2 రోజులు ఉండాల్సి వచ్చింది. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎవరినన్నా సందాలు అడుక్కొని వెళ్ళాలి, ఏది ఛార్జీలు పెట్టుకొని మళ్ళీ ఆ ఊరు వెళ్ళాలంటే. అదే జగనన్న చేసిన మాటే కరెక్ట్. 3 రాజధానులు అందరూ సంతోషంగా ఉంటారు, ఎవరు ఇబ్బందులు పాలవరు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకమ్మా మళ్ళీ అమరావతి ఒకటే చేయాలంటారు? అందులో ఏమైనా కుట్ర ఉందంటారా? ఉందో లేదో అందరికీ తెలుసు. కుట్ర ఉందంటారా లేదంటారా? అందులో ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు న్యాయమైన పరిపాలన చేయాలి అనుకుందాం మనము. మరి చంద్రబాబు గారు అయినా కానీ మరి అందరు ప్రజలకు న్యాయం చేయాలి కదా.
ఇప్పుడు అందరు మా దగ్గరికే ఇక్కడికి అమరావతికే రావాలి అనేది అది స్వార్థం కదా. అట్లా కాకుండా అలా ఆలోచించకుండా జగన్ అన్న అందరూ చక్కగా ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి, అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎక్కడ ప్రజలకు అక్కడ ఏర్పాటు చేశారు. అది తప్పేం కాదు కదా. జగన్ గారు 3 రాజధానులని 3 ముక్కలాడుతున్నారు. అలానే అక్కడ వైజాగ్లో పొలాలు కొన్నారు, ఇల్లు స్థలాలు కొన్నారు. ఒక మాట చెప్తా వినండి. 3 రాజధానులు అనేది ఏదైతే ఉందో సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం జగనన్నకి అన్నీ తెలుసు. ఏది ఎట్లా చేయాలి అనేది ఆయన చేస్తాడు అంతే. అంటే వాళ్ళకి పొలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టుకుంటున్నారు. అభివృద్ధి ఒకే చోట జరిగితే కుదరదు కదండి, అందుకని 3 రాజధానులు. అమరావతి నేను పెట్టాను కాబట్టి తీసేస్తున్నాడు జగన్ గారు, ఒక నియంతగా పనిచేస్తున్నాడు. 3 రాజధానులు అమరావతి కూడా ఉంది కదా. రైతులు మోసం చేస్తున్నాడు, ఆ రైతుల్ని. అది ఎన్ని నిందలబ్బా, వాళ్ళు కావాలని వేస్తారు అట్లా. రేపు 2024లో చూడండి. సింగపూర్ చేస్తానన్న మరి ఎవరన్నా ఏమీ లేదు, ఆయన వల్ల కాదు, ఏది కాదు. ముందు ప్రభుత్వం ఇప్పుడు 3 రాజధానులు చేయాలని చూస్తారు కదా, కానీ చంద్రబాబు నాయుడు అమరావతి ఒకటే చేయాలని ఎందుకంటున్నారు? దేనికండి 3 రాజధానులు? ఒక రాజధాని అమరావతి రాజధాని దేనికి? ఏదో ఒక పల్లెటూరుని రాజధాని చేస్తే సరిపోద్దా? ఎట్లా చెప్తారు? ఇందులో ఏమైనా కుట్ర ఉందంటారా? కుట్రేం కాదు, వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఈ దళితుల భూములు, ఇవన్నీ భూములు కాజేసి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కోసం ఒక వర్గాన్ని పోషించడానికి అమరావతిని పేరు పెట్టారు. అమరావతి ఏమి పల్లెటూరులో ఏం చేస్తారండి? 3 పంటల పండే పొలాలను ఏం చేస్తారు? మాది గుంటూరే, మాది పొన్నూరు నియోజకవర్గం. అదే ధూళిపల్లి నరేంద్ర మాజీ ఎమ్మెల్యే. మరి వాళ్ళు అప్పుడు ఏది వాళ్ళ గవర్నమెంట్లో మట్టి మొత్తం అమ్ముకున్నారు. ప్రతి ఊర్లో చెరువులు, 8 చెరువులు, మట్టి మొత్తం దందా కొట్టారు, మమ్మల్ని కొట్టారు, కేసులు పెట్టారు, గందరగోళం చేశారు. అయినా కానీ మేము భయపడలా. మేము ఎందుకు భయపడతాం? అంటే అమరావతి అనంత గ్రాఫిక్స్కు పరిమితం చేశాడండి. గ్రాఫిక్స్కు పరిమితం చేశాడు. వాళ్ళు మనుషులు అనుకున్న వాళ్ళకి 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు. దగ్గర కదా ఇప్పుడు అమరావతి. మాకు ఎంత దగ్గరైనా సరే, దూరమైనా, హైదరాబాద్ దూరం ఉంది. అప్పుడేం మనం బతకలేదా ఏమండి? అదేమన్నా హైదరాబాద్లో అక్కడ కంపెనీలన్నీ ఉండి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ బతకలేదా? ఇప్పుడు ఇతర దేశాల నుంచి పక్షులు వలస వస్తాయండి. ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి వస్తాయి, అర్థం కాల. అట్టాగే మనిషి కూడా ఎక్కడ అనుకూలమైన వాతావరణం మన బ్రతకడానికి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి, తప్పదు అంతే. అంత మాత్రాన నేను ఒక అమరావతినే ఇది చేస్తానంటే అది పద్ధతి కాదు. 4 ప్రాంతాలు మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం సబబైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన, ఆయన కాన్సెప్ట్ బాగుంది. అన్ని అభివృద్ధి చెందాలి అది.